డియర్ స్టూడెంట్స్, మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మరొక 8 మార్క్స్ క్వశ్చన్ గ్రాఫ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఇది ఎక్సర్సైజ్ 3.1లో 2 సమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇలా ఉంది ఏంటంటే అది ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం అండ్ ఫైండ్ ద సొల్యూషన్స్ graphically. 10 students of class 10 took part in mathematics quiz. The number of girls is 4 more than the number of boys. Find the number of boys and number of girls అని ఇచ్చారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒక క్విజ్కి, మ్యాథమెటికల్ క్విజ్కి 10వ తరగతి పిల్లలు 10 మంది హాజరయ్యారు. అందులో గర్ల్స్ బాయ్స్ కంటే 4 ఎక్కువ. అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది గ్రాఫికల్గా సాల్వ్ చేయమని అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ను మనం ఏం చేస్తామంటే, బాయ్స్ ఎంతమందో గర్ల్స్ ఎంతమంది మనకు తెలియదు కాబట్టి లెట్ అస్ అజ్యూమ్ దట్ లెట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి, అండ్ దెన్ ఇమీడియట్లీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ వై అవుతారు. బై ద ప్రాబ్లం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్విజ్లో పాల్గొన్న వాళ్ళు 10 కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సబ్జెక్ట్గా వైని రాసుకుంటే కనుక వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ అవుతుంది. సే ఇట్ ఈజ్ ఈక్వేషన్ 1. అండ్ అనదర్ కండిషన్ ఏం చెప్తున్నారంటే, నెంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ ప్లస్ 4, దట్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. ఇది ఈక్వేషన్ 2గా తీసుకుని ఈక్వేషన్ 1కి టేబుల్ ఎక్స్ వై ఎక్స్వై ఆర్డర్డ్ పేరు తీసుకుంటాం. ఆ ఈక్వేషన్ 1లో మనకి వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ ఎక్స్ కాబట్టి దెర్ ఈజ్ నో డినామినేటర్ కాబట్టి ఈజీగా ఎక్స్కి ఏ వాల్యూ ఇచ్చినా వై వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. ఈ సమ్లో ఎక్స్కి నేను ఫస్ట్ 5 ఇచ్చాను, ఎక్స్ 5 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 5, దట్ ఈజ్ 5 అని ఆర్డర్డ్ పేరు వస్తుంది. మరొక వాల్యూ ఎక్స్కి 6 ఇచ్చుకున్నాను, 6 ఇచ్చాం కాబట్టి వై వాల్యూ 10 మైనస్ 6, దట్ ఈజ్ 4 అని మరొక ఆర్డర్డ్ పేరు వచ్చింది. ఇమీడియట్గా టేబుల్ ఫర్ ఈక్వేషన్ 2కి వెళ్ళండి. అక్కడ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 4 కాబట్టి ఇది కూడా ఈజీ ఈక్వేషనే. ఎక్స్కి ఏ వాల్యూ ఇచ్చినా ఇమీడియట్గా వై వాల్యూ వచ్చేస్తుంది. 0 ఇచ్చాను, ఎక్స్ 0 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 4, దట్ ఈజ్ 4 వచ్చింది. ఆర్డర్డ్ పేరేమో 0 4. అండ్ ఎక్స్కి 1 ఇస్తే వై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4, దట్ ఈజ్ 5 అని మరొక ఆర్డర్డ్ పేరు వస్తుంది. ఈ రకంగా 2 టేబుల్స్ని తయారు చేసేసుకుంటే మనం వెంటనే దీన్ని మనం గ్రాఫికల్గా ప్యానల్ బోర్డు మీద, ఐఎఫ్బి ఫోన్ బోర్డు మీద సాల్వ్ చేసి గ్రాఫ్ పేపర్ని ఓపెన్ చేసి మనం ప్యానల్ బోర్డు మీద ఈచ్ డార్క్ లైన్ స్కేల్ తీసుకోండి. ఎక్స్ యాక్సెస్ మీద పాజిటివ్ వైపు 1 2 3 4 5, నెగిటివ్ యాక్సెస్ వైపు -1 -2 -3 -4 -5, అలాగే హారిజాంటల్ వర్టికల్గా ఎక్స్ 1 2 3 4 5 -1 -2 -3 5 అలా తీసేసుకుని మనం ఇచ్చిన టేబుల్ ఆధారంగా మనం ఈ పాయింట్స్ని లొకేట్ చేద్దాం. ఫస్ట్ 5 5 అనే ఆర్డర్డ్ పేరు తీసుకుంటే x5 y5 అంటే ఈ పాయింట్ ఇక్కడ వస్తుంది. x5 ఇలాగా y5 ఇలా తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ 6 4, x6 y4, 6 తీసుకుని x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద 4 ఊహిస్తే 2 పాయింట్లు వచ్చినాయి. ఈ 2 పాయింట్లను కలుపుతూ మనం ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ ఇమీడియట్గా ఈక్వేషన్ 2లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్ తీసుకుంటే 0 4, x0 y4 కాబట్టి ఈ మన గ్రాఫ్ పేపర్ మీద ఎక్స్ ఎప్పుడైతే 0 అయిందో అది మనకి ప్యానల్ వై యాక్సిస్ మీద ఉంటుంది. 0 4 ఇక్కడ ఒక పాయింట్, అలాగే మరొక పాయింట్ ఏంటంటే 1 5 అన్నారు కాబట్టి ఎక్స్ 1 యూనిట్ వై 5 యూనిట్, అలా 2 పాయింట్స్ని గుర్తించి 2 పాయింట్ల ద్వారా స్కేల్ సహాయంతో ఒక స్ట్రైట్ లైన్ గీస్తే ఈక్వేషన్ ఫస్ట్ స్ట్రైట్ లైన్, సెకండ్ స్ట్రైట్ లైన్ ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. అందుకని గివెన్ లైన్స్ మనకి కన్సిస్టెంట్ లైన్స్ అవుతున్నాయి కాబట్టి అవి 2 పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎక్స్ యాక్సిస్ మీద ఒక పర్పెండిక్యులర్, వై యాక్సిస్ మీద ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఎక్స్ వాల్యూ 3గా 1, ఎక్స్ వాల్యూ 3గా 1, ఎక్స్ వాల్యూ 3 ఇక్కడ, వై వాల్యూ 7గా వస్తుంది. అంటే హెన్స్ ద సొల్యూషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ 3, వై ఈజ్ ఈక్వల్ టు 7, దట్ ఈజ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 7. అంటే ఆ క్విజ్లో 3 బాయ్స్ 7 గర్ల్స్ పాల్గొన్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఆధారంగా రాసేస్తాం. దిట్ ఈస్ ద ప్రాబ్లం. ఇలా చేసుకుంటే మీకు 8కి 8 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.